వాయిస్ మీ అందరికి కూడా వినపడుతుంది. మీరందరూ కూడా ఈ ట్రైనింగ్ కి రెడీగా ఉన్నారు అంటే ఎస్ ఐఎమ్ రెడీ అనేసి మెసేజ్ చేయండి. ప్రతి ఒక్కరు రిప్లై చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ. సో మీ అందరికీ తెలుసు ఎవ్రీ మంత్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ పక్క నుంచి అట్లీస్ట్ 4 ట్రైనింగ్స్ మనకి ఆల్ ఇండియా లెవెల్లో ట్రైనింగ్స్ అనేది జరుగుతుంది జూమ్ మీటింగ్ లో. సో ఆ భాగంలో ఈ రోజు మనము ఎఫెక్టివ్ క్లోజింగ్ టెక్నిక్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఎఫెక్టివ్ క్లోజింగ్ టెక్నిక్స్ అంటే మనం అందరూ కూడా ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు కొత్త వాళ్ళకి మనం ప్రెజెంటేషన్ అనేది ఇస్తూ ఉంటాం. సో ఆ ప్రెజెంటేషన్ అనేది మన కంపెనీ గురించి కావచ్చు, మన ప్రోడక్ట్స్ గురించి కావచ్చు, దాంతో పాటు మన ప్లాన్ గురించి కావచ్చు. సో చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళు ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత కొంతమంది జాయిన్ అవుతారు, కొంతమంది జాయిన్ అవ్వట్లేదు. ఇంకొంతమందికి క్లోజింగ్ ఎలా ఇవ్వాలో తెలియదు, ఇంకొంతమందికి ప్రెజెంటేషన్ ఎలా చేయాలో తెలియదు. సో ఇవన్నిటి కోసం మనం ఒక చిన్న పీపీటీ క్రియేట్ చేసాం. ఆ పీపీటీ మనకు ఒక 30 to 35 మినిట్స్ సెషన్ ఉంటుంది. సో ఈ 30 to 35 మినిట్స్ నా రిక్వెస్ట్ మీ అందరికీ కూడా ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా మీకు ఏం పనులున్నా పక్కన పెట్టేయండి. ఇక్కడున్న ఏదైతే టాపిక్ ఉందో దాని గురించి డిస్కస్ చేసేటప్పుడు మీకు నచ్చిన పాయింట్స్ కావచ్చు, లేకపోతే మీరు నేర్చుకోవాల్సిన పాయింట్ కావచ్చు. సో అవన్నిటిని కూడా ఒక బుక్ లోనో లేకపోతే ఒక నోట్ ప్యాడ్ లోనో రాసుకోండి. దాన్ని మీరు ఫాలో చేయండి. ఎస్, నన్ను నేను ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నా. నా పేరు నందకిషోర్. ఐఎమ్ బేసిక్లీ ఫ్రమ్ కర్ణాటక, బెంగళూరు, హ్యాండ్లింగ్ కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ యాజ్ ఏ అసోసియేట్ మేనేజర్ ఇన్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్. సో మనం టాపిక్ లోకి వెళ్దాం. టాపిక్ వచ్చేసి ఎఫెక్టివ్ క్లోజింగ్ టెక్నిక్స్. సో మనం అందరూ కూడా ప్రెజెంటేషన్ చేసేటప్పుడు మనం ఎలా క్లోజ్ చేయాలి, ఎలాంటి స్టెప్స్ ని మనం ఫాలో చేయాలి, ఎలాంటి మెథడ్స్ ని మనము ఇంప్లిమెంట్ చేయాలి, ఇవన్నీ టాపిక్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఎందుకు మనకి ఈ క్లోజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మనం ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత క్లోజింగ్ అనేది ఎఫెక్టివ్ లేకపోతే మనం మన ప్రెజెంటేషన్ ఎవరైతే విన్నారో ఆ పర్సన్ జాయిన్ అవ్వకపోవచ్చు. కొన్ని జాయిన్ అవుతాడు అనుకోండి, జాయిన్ అయిన తర్వాత అతను ప్రోడక్ట్ కొనకపోవచ్చు, వర్క్ చేయకపోవచ్చు, ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. ఇవన్నీ కూడా దేని మీద డిసైడ్ చేసుకుంటారంటే మనం ఇచ్చే ప్రెజెంటేషన్ మీద మనకి డిసైడ్ చేస్తుంది. సో అందుకోసం ఇది చాలా ఇంపార్టెంట్. మనకి క్లోజింగ్ బాగా జరిగింది అంటే బిజినెస్ బాగా జరుగుతుంది అని అర్థం. మనం క్లోజింగ్ సరిగా చేయకపోతే జనాలు జాయిన్ అవ్వరు, బిజినెస్ కూడా జరగదు. సో అందుకోసం ఇది చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు మన ఎఫర్ట్స్ ఏదైతే మనం ఇస్తామో ప్రెజెంటేషన్ లో మనం చాలా విషయాల గురించి డిస్కస్ చేస్తాం. ఎందుకు వాళ్ళు వెస్టీజ్ చేయాలి, ఎందుకు వాళ్ళు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో వాళ్ళు వర్క్ చేయాలి, దాంతో పాటు ప్రొడక్ట్స్ గురించి నాలెడ్జ్ చెప్తాం, ప్లాన్ గురించి నాలెడ్జ్ చెప్తాం. ఇవన్నీ చెప్పిన తర్వాత క్లోజింగ్ కరెక్ట్ గా ఉండకపోతే అక్కడ మీరు వేసిన ఎఫర్ట్స్ వేస్ట్ అయిపోతుంది. ఆ ఎఫర్ట్స్ వేస్ట్ అవ్వకూడదు అంటే మనము క్లోజింగ్ చాలా బాగా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో దాంతో పాటు నెక్స్ట్ ఎందుకు ఇది చేయాలి అంటే ఇక్కడ ఎప్పుడే కానీ మనము కమిట్మెంట్ తో వర్క్ చేయాలి అంటే టెక్నికల్ క్లోజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. టెక్నికల్ క్లోజింగ్ కన్నా కమిట్మెంట్ క్లోజింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాని గురించి ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం క్లోజింగ్ ని మనం ఫాలో చేయాలి. నెక్స్ట్ మనం అందరి కూడా ఆ, ఏదైతే ప్రెజెంటేషన్ ఇస్తామో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వకపోవచ్చు. ప్రతి ఒక్క ప్రెజెంటేషన్ లో జనాలు ఎవరైతే వింటారో వాళ్ళందరూ కూడా వర్క్ చేయకపోవచ్చు. ప్రతి ఒక్క ప్రెజెంటేషన్ కూడా మనకి సక్సెస్ అవ్వకపోవచ్చు. ప్రతి ఒక్క ప్రెజెంటేషన్ కూడా మనకి ఎఫెక్టివ్ రాకపోవచ్చు. బట్ ఎప్పుడైతే మనం ట్రై చేస్తామో అప్పుడు మనకి అర్థమవుతుంది ఇంకా చాలా డౌట్స్ ఉంది అనేసి. ఎందుకంటే మనకు ఒక 90% నాలెడ్జ్ ఉంటుంది. బట్ ఎవరైతే ఆ సబ్జెక్ట్ గురించి
మనకి తెలియని డౌట్స్ అడుగుతారో అప్పుడు మనకి నేర్చుకోవడానికి ఈజీ అవుతుంది. సో దాని గురించి కూడా మనం క్లోజింగ్ టెక్నిక్స్ చేయాలి. దాంతో పాటు మనం అందరూ కూడా ఒక ట్రూ ప్రొఫెషనల్ గా వర్క్ చేయాలి. ట్రూ ప్రొఫెషనల్ గా మనము ఇక్కడ బిజినెస్ ని ప్రొసీడ్ చేసుకోవాలి అంటే మనం ఇక్కడ టెక్నిక్స్ ని నేర్చుకోవాల్సి ఉంటుంది. దాంతో పాటు వెరీ వెరీ ఇంపార్టెంట్, మనము మన మైండ్ ని ఎండ్ వరకు పెట్టుకోవాలి అంటే మనము క్లోజింగ్ టెక్నిక్స్ ని నేర్చుకోవాలి. సో ఇవన్నీ పాయింట్స్ ఏదైతే నేను మాట్లాడానో అవన్నీ కూడా రీజన్స్ ఫర్ ఇంపార్టెన్స్, ఎందుకు క్లోజింగ్ టెక్నిక్స్ ని మనం ఫాలో చేయాలి. సో కొంతమందికి క్లోజింగ్ టెక్నిక్స్ అంటే ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు నర్వస్ ఫీల్ అవుతూ ఉంటారు. ఆ ఎదుటి వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయలేకపోవచ్చు, లేకపోతే అబ్జెక్షన్స్ చెప్పేది హ్యాండిల్ చేయలేకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు ప్రిపేర్ అయినన్ని కూడా వాళ్ళు చెప్పకపోవచ్చు. చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి అంటే ప్రిపరేషన్ లో 100% ప్రిపరేషన్ అవుతున్నారు కానీ వాళ్ళు ఏదైతే ప్రిపేర్ అయ్యారో ప్రతి ఒక్క పాయింట్ కూడా వాళ్ళ ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు మాట్లాడలేకపోతున్నారు. మేబీ మిస్ చేస్తారు, మేబీ మర్చిపోతారు, మేబీ నర్వస్ ఫియర్ తో దాన్ని వదిలేసి ఉంటారు. సో ఎందుకు ఆ భయం ఉంటుంది అనేసి మనం చూసినట్లయితే ఫస్ట్ వన్, రిజెక్షన్ చేస్తారేమో అని ఒక భయం. ఇంకా మనం ప్రెజెంటేషనే ఇచ్చుండము, ప్రెజెంటేషన్ ఇంకా స్టార్ట్ అవుతూ ఉంటుంది. అప్పుడే కొంతమంది మైండ్ లో ఎట్లుంటుంది అంటే ఇతను జాయిన్ అవుతాడో లేదో, రిజెక్ట్ చేసేస్తాడేమో, ఇంకేదైనా అబ్జెక్ట్ చేస్తాడేమో, ఇతను బిజినెస్ జాయిన్ అవుతాడో లేదో. సో ఇలాంటి క్వశ్చన్స్ వాళ్ళ మైండ్ లో ఉంటుంది. ఇంకొక డిఫికల్ట్ ఎందుకు అంటే కొంతమంది ఇతను బిలీవ్ చేస్తాడో లేదో, ప్రొడక్ట్స్ కొంటాడో లేదో, ఆపర్చునిటీ తీసుకుంటాడో లేదో, అక్కడ ఒకటి. నెక్స్ట్ రిలేషన్షిప్ ని కోల్పోతానేమో, ఇతను ఒప్పుకుంటాడో లేదో, అదొకటి. నెక్స్ట్ అతను చెప్పే వర్డ్స్ ఈగోగా తీసుకుంటారు, కమ్యూనికేషన్ గ్యాప్ అయిపోతుందేమో. ఇలా కొంతమంది క్లోజింగ్ టెక్నిక్స్ ని సరిగా యూజ్ చేయకపోవచ్చు. దాంతో పాటు త్వరగా కంప్లీట్ చేయాలి. చాలా మంది చేసే తప్పు ఇంకొకటి ఏంటి అంటే ఒక ప్లాన్ ని స్టార్ట్ చేసాము అంటే మినిమం దాన్ని ఒక 45 మినిట్స్ నుంచి 1 అవర్ మనం చేయాలి. బట్ చాలా మంది త్వరగా చేసేయాలి, 5 నిమిషాల్లో చేసేయాలి, 10 నిమిషాలు చేసేయాలి అని కూడా కొంతమంది తప్పులు చేస్తూ ఉంటారు. దాంతో పాటు రిలేషన్షిప్ ని ఫోకస్ చేయకపోవచ్చు. నెక్స్ట్ కొంతమంది ఎలాంటి అంటే సేల్స్ రిప్రజెంటేటివ్ లాగా థింక్ చేస్తారు కానీ ఒక కన్సల్టెంట్ లాగా, బిజినెస్ మ్యాన్ లాగా వాళ్ళు థింక్ చేయరు. సో దీని నుంచి కూడా చాలా మంది క్లోజింగ్ టెక్నిక్స్ ని కరెక్ట్ గా చేయలేకపోవచ్చు. సో ఇవన్నీ రీజన్స్ వాళ్ళకి డిఫికల్టీస్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో దీని గురించి మనం మాట్లాడినట్లయితే ఇప్పుడు ఇవన్నీ కూడా ఈజీ అవుతుంది. ఏది సేల్స్ టెక్నిక్స్ అనేది లేకపోతే క్లోజింగ్ టెక్నిక్స్ అనేది ఈజీ అవుతుంది ఎప్పుడు అంటే ఈ 4 పాయింట్స్ ని మనం కరెక్ట్ గా ఫాలో చేస్తే అది మనకి ఈజీ అవుతుంది. ఫస్ట్ వన్, ఇక్కడ మనం ఎక్కువగా రిలేషన్షిప్ ని ర్యాపో బిల్డింగ్ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్ గా బిజినెస్ గురించి మాట్లాడేది కాదు, ప్లాన్ గురించి మాట్లాడేది కాదు, ప్రొడక్ట్స్ గురించి మాట్లాడేది కాదు. ఫస్ట్ రిలేషన్షిప్ ర్యాపోని మనం బిల్డ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అతనికి ఏమేం నీడ్స్ ఉందో దానికి మన బిజినెస్ లో ఏదైతే పొటెన్షియాలిటీ ఉందో దాన్ని కనెక్ట్ చేయాలి. వాళ్ళ నీడ్స్ ని మనం అనలైజ్ చేసుకోవాలి. ఫైనాన్షియలీ బ్యాక్ ఉన్నారా, లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా, ఇంకేదైనా వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేకపోతే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉందా, ఇవన్నీ అనలైజ్ చేసి దాని గురించి వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. ఇంకొక పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, డైరెక్ట్ సెల్లింగ్ అన్న వెంటనే అందరూ కూడా జాయిన్ అవ్వకపోవచ్చు, లేకపోతే అందరికి కూడా ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. బట్ వాళ్ళు చెప్పే అబ్జెక్షన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని కరెక్ట్ గా మనము రెస్పాండ్ చేయాలి. సో ఎప్పుడైతే మనము రెస్పాండ్ చేస్తామో అతనికి అర్థమవుతుంది ఎందుకు ఈ బిజినెస్ చేయాలి.
అబ్జెక్షన్ చేసినప్పుడు మనం కరెక్ట్ గా రెస్పాండ్ అవ్వకపోతే వాళ్ళు ఈ బిజినెస్ ని నమ్మకపోవచ్చు. సో ఇదొక పాయింట్. నెక్స్ట్, ఇక్కడ మస్ట్ అండ్ షుడ్ మనము క్లోజింగ్ టెక్నిక్స్ ని ఫాలో చేయాలి. ఎందుకంటే సేల్స్ ప్రాసెస్ లో మీకే తెలుసు, ఇక్కడ మన బిజినెస్ లో సేల్స్ ప్రాసెస్ ఏముంటుంది, ఫస్ట్ ప్రాస్పెక్ట్స్ ని మీట్ అవుతాం. సో ప్రాస్పెక్ట్స్ ని మనం మీట్ అవ్వక ముందు ఫస్ట్ మనం లిస్ట్ ని తయారు చేసుకుంటాం. నేను ఎక్కడి నుంచి చెప్తున్నాను, మనము ఎవరినైతే ప్రెజెంటేషన్ ఇస్తున్నామో ఆ సేల్స్ ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ ప్రాస్పెక్ట్స్ ని మనం ప్రిపేర్ చేసుకుంటాం, ఎవరెవరికి మనం ప్లాన్ చెప్పాలి అనేసి. తర్వాత వాళ్ళకి ఎలా మాట్లాడాలి, ఎలా చేయాలనేసి ప్రిపరేషన్ చేసుకుంటాము. దాంతో పాటు మనం పాజిటివ్ గా అప్రోచ్ అవుతాం. అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళకి మన బిజినెస్ గురించి ప్రెజెంటేషన్ ఇస్తాం. ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని అబ్జెక్షన్స్ చెప్పొచ్చు, క్వశ్చన్స్ అడగచ్చు, డౌట్స్ అడగచ్చు. ఆ అబ్జెక్షన్స్ ని హ్యాండిల్ చేసేది, దాంతో పాటు క్లోజింగ్ చేసి ఫాలో అప్ చేసేది, ఇవన్నీ కూడా మనకి సేల్స్ ప్రాసెస్ లో యూజ్ చేసినట్లయితే ఈ క్లోజింగ్ టెక్నిక్స్ అనేది ఈజీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి టెక్నిక్స్ టు ప్రిపేర్ ఫర్ ఎ బెటర్ క్లోజ్ డ్యూరింగ్ ద ప్రెజెంటేషన్. మనం ప్రెజెంటేషన్ చేసేటప్పుడు ఎలాంటి టెక్నిక్స్ ని మనం ఫాలో చేయాలి అని మనము చూసినట్లయితే, ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్యాబ్ టెక్నిక్ అని చెప్తాం. ఫ్యాబ్ టెక్నిక్ అంటే మనం ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రెజెంటేషన్ లో మనము ఫస్ట్ యూజ్ చేయాల్సింది మన ప్రోడక్ట్స్ గురించి ఎక్కువగా డిస్కస్ చేయాలి. బికాస్ వచ్చే పర్సన్ డబ్బులు సంపాదించాలి అంటే ఫస్ట్ ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్ లో బెనిఫిట్ ఎక్కువగా ఉంటే మాత్రమే బయట జనాలు నమ్ముతారు. సో దానికోసం ఫస్ట్ మనం యూజ్ చేయాల్సింది ఫ్యాబ్ టెక్నిక్. ఎఫ్ అంటే ఫ్యూచర్స్, ఏ అంటే అడ్వాంటేజ్ ఆర్ బెనిఫిట్స్. సో అంటే ఫస్ట్ ఫ్యూచర్ గురించి మాట్లాడాలి. నెక్స్ట్ అడ్వాంటేజెస్, ఈమె ఈ బిజినెస్ లో జాయిన్ అవుతే ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటుంది, ఎలా డబ్బుల్ని సంపాదించవచ్చు, ఎలా వాళ్ళు ఈజీగా ఒక లెవెల్ని అచీవ్ చేయొచ్చు. దాంతో పాటు బెనిఫిట్స్, బెనిఫిట్స్ అనేది చాలా ఉంటుంది. ఒక లెవెల్ అచీవ్ అవుతే ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, దాంతో పాటు బోనస్, క్యాష్ బ్యాక్, సిఎన్సి ఆఫర్లు, క్యాష్ ప్రొడక్ట్ వచ్చర్స్, ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పొచ్చు. సో ఫ్రీక్వెంట్ గా మనం కస్టమర్స్ కి ఫ్యూచర్స్ గురించి, బెనిఫిట్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ప్రోడక్ట్స్ గురించి ఎప్పుడైతే మన ఫ్యూచర్స్, బెనిఫిట్స్ ది ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తామో అప్పుడు వాళ్ళు నమ్మడానికి ట్రై చేస్తారు. దాంతో పాటు కొంతమంది ప్రోడక్ట్స్ మీది వాల్యూ ఎక్కువ ఉంది, రేట్ ఎక్కువ ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ కొంతమంది బయట ప్రోడక్ట్స్ కి మన ప్రోడక్ట్స్ ని కంపారిజన్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే, ఆ వాల్యూ ఫర్ మనీ, ఏదైతే డబ్బులు స్పెండ్ చేస్తున్నారో ఆ స్పెండ్ చేస్తున్న మనీకి మన ప్రోడక్ట్స్ ఎలా సూట్ అవుతుందో విత్ ఫ్యూచర్స్, బెనిఫిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. బయట ప్రోడక్ట్స్ కి మన ప్రోడక్ట్స్ కి డిఫరెన్స్ ఏంటి, దాంట్లో ఉన్న ఫీచర్స్, దేంట్లో ఉన్న ఫీచర్స్, దాంట్లో ఉన్న బెనిఫిట్, దేంట్లో ఉన్న బెనిఫిట్, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. దాంతో పాటు ఇక్కడ ప్రోడక్ట్స్ గురించి క్రిస్టల్ క్లియర్ గా వాళ్ళకి ప్రాస్పెక్ట్స్ కి ఇంట్రెస్ట్ వచ్చేలాగా మనం మాట్లాడితే మాత్రమే వాళ్ళు జాయిన్ అవ్వడానికి ట్రై చేస్తారు. లేకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది రాదు. సో ఇంట్రెస్ట్ అనేది రావాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే, ప్రోడక్ట్స్ గురించి క్రిస్టల్ క్లియర్ గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇది ఫ్యాబ్ టెక్నిక్ అని చెప్తాం. నెక్స్ట్ మనం మాట్లాడబోతున్నాం నెక్స్ట్ టెక్నిక్స్ వచ్చేసి, నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసి బట్ యు ఆర్ ఫ్రీ టెక్నిక్. సో యు ఆర్ ఫ్రీ టెక్నిక్ అంటే, సో ఇప్పుడు మనం కంటిన్యూట్ గా మనము ఒక కస్టమర్స్ ని క్లోజ్ చేయాలి అంటే, ఐ మీన్ కస్టమర్స్ గురించి మనం ఫస్ట్ థింక్ చేయాలి. వాళ్ళు ఎలాంటి
బెనిఫిట్స్ ది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలాంటి బిజినెస్ గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, దాంతో పాటు వాళ్ళ ఎబిలిటీ కేపబిలిటీ. సో ఇక్కడ ప్రెషర్ ఫీల్ అవ్వకూడదు. మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఫ్రీగా డిస్కస్ చేయాలి. దాంతో పాటు ఇక్కడ ప్రెషర్ అనేది చాలా మందికి ఉంటుంది, బట్ వాళ్ళకి చెప్పాలి డిసిషన్ అనేది ఎప్పుడే కానీ వాళ్ళు ప్రోడక్ట్ తీసుకునేలాగా ఉండాలి. అలా టెక్నిక్ ని మనం యూజ్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి స్పిన్ టెక్నిక్ అని చెప్తాం. స్పిన్ అంటే ఎస్ అంటే సిచ్యుయేషన్, పి అంటే ప్రాబ్లం, ఐ అంటే ఇంప్లికేషన్, ఎన్ అంటే నీడ్ పే ఆఫ్ అంట. సో ఎప్పుడే కానీ మనం ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఎక్కువగా మనమే మాట్లాడేది కాదు, దాంతో పాటు ఎక్కువగా కస్టమర్స్ ని కూడా మాట్లాడమని చెప్పాలి. ఎందుకు కస్టమర్స్ ని మాట్లాడమని చెప్పాలి అంటే ఫస్ట్ వన్, వాళ్ళు ఎప్పుడైతే ఇంటరాక్ట్ అవుతారో వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారో అని అర్థం. జస్ట్ మనం వన్ వే లాగా మాట్లాడకూడదు. మనమే ఎక్స్ప్లెనేషన్ చేసేసి ఐసో సరిపోయిందా, మీకు అర్థమైందా, ఐడి క్రియేట్ చేసేద్దామా, నో. సో ప్రతి ఒక్కటి కూడా ఏమైతే మన బిజినెస్ లో ఉంటుందో వాళ్ళ నీడ్ కి మన దగ్గర ఉన్న బెనిఫిట్స్ ఏదైతే ఉందో అది సూట్ అవ్వాలి. సో అది సూట్ అవ్వడానికి మనము మన కస్టమర్ దగ్గర ఎక్కువగా మాట్లాడాలి. దాంతో పాటు ఎక్కువగా క్వశ్చన్స్ అడగండి. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్, లేకపోతే వాళ్ళకున్న లైఫ్ స్టైల్, డ్రీమ్స్, గోల్స్, అవన్నీ కూడా ఈ బిజినెస్ లోకి ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు కార్ తీసుకోవాలంటే, ఇల్లు కట్టుకోవాలంటే, సో దాన్ని మన బిజినెస్ కి కనెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి కార్ తీసుకోవాలని డ్రీమ్ ఉంది. సో కార్ తీసుకోవాలంటే వాళ్ళు వెస్టీజ్ లోకి జాయిన్ అయ్యి స్టార్ డేటర్ అయితే కార్ ఫండ్ వస్తుంది, ఆ కార్ ఫండ్ ద్వారా వాళ్ళు కార్ తీసుకోవచ్చు. ఇల్లు కట్టుకోవాలి, హౌస్ ఫండ్ తీసుకునే వాళ్ళు ఇల్లు కట్టుకోవచ్చు. అట్లా సో అలా మనము కనెక్ట్ చేసి మనము వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ వాళ్ళ నీడ్, మన దగ్గర ఉన్న అడ్వాంటేజ్ రెండు కూడా మ్యాచ్ అవ్వాలి. సో ఇవన్నీ స్టేజెస్ కి మనము రీచ్ అయిన తర్వాత ఇప్పుడు మనం మన ప్రోడక్ట్స్ గురించి, మన ఆప్షన్స్ గురించి, మన ఆపర్చునిటీ గురించి, సొల్యూషన్ ఎలా ఇవ్వాలో మనం డిసైడ్ చేసుకుని వాళ్ళ దగ్గర మాట్లాడాలి. సో నెక్స్ట్ వచ్చేసి ట్రయల్ క్లోజింగ్. ట్రయల్ క్లోజింగ్ అంటే క్లోజింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అని అప్పుడే చెప్పాను, ఇంకొకసారి మనం మాట్లాడదాం. సో ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత మనం ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి అంటే, సో మీరు విన్నారు కదా, ఎలా ఆలోచిస్తున్నారు ఈ డిస్కషన్ గురించి, సో మీకు మంచిది అనిపించిందా, అర్థమైందా, ఇంకేదైనా డౌట్స్ ఉందా, ఇలా క్వశ్చన్ అడగండి. సో ఇది మీకు ఫిట్ అవుతుందా, మీ నీడ్స్ అన్ని కూడా దీంట్లో ఫుల్ఫిల్ అవుతుందా, ఇలాంటి క్వశ్చన్స్ అడగండి. దాంతో పాటు మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ఫీచర్స్ ఏదైతే ఉందో ఆ ఫ్యూచర్స్ మీకు యూజ్ అవుతుందా అని అడగండి. నెక్స్ట్ ఇంకేదైనా కావాలా, ఇంకేదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మా ఆర్గనైజేషన్ నుంచి అనేసి అడగండి. నెక్స్ట్ రైట్ డైరెక్షన్ లో మనం వెళ్ళాలి అంటే మీ దగ్గర మన దగ్గర నుంచి ఎలాంటి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అడగండి. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు. ఆలోచించిన తర్వాత కొంతమంది కొన్ని రియాక్షన్స్ ఇస్తారు. కొన్ని డిఫెన్సివ్ ఉంటుంది, ఆరోగెన్స్ ఉంటుంది, అనాయిడ్ ఉంటుంది, ఇరిటేటెడ్ ఉంటుంది, కొన్ని హ్యాపీ ఉంటుంది, కన్ఫ్యూజ్డ్ ఉంటుంది, కొంచెం వరీడ్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటుంది. సో క్లోజింగ్ మెథడ్స్ ని మనం చూసినట్లయితే ఫస్ట్ అజంప్టివ్ క్లోజింగ్ అని చెప్తాం. అజంప్టివ్ క్లోజింగ్ అంటే పాజిటివ్ మైండ్ సెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. బికాజ్ అప్పుడే చెప్పాను నేను, మనం మీట్ అయిన వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వరు. మనం మీట్ అయిన వాళ్ళందరూ కూడా ఎస్ అని చెప్పారు. మనం మీట్ అయిన వాళ్ళందరూ కూడా ప్రోడక్ట్స్ ని కొనుక్కోరు. సో అందుకోసం మనం ఇక్కడ పాజిటివ్ మైండ్ సెట్ లో వెళ్ళాలి. ఆ పాజిటివ్ మైండ్ సెట్ ఏంటి అంటే, ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి మనం ప్రెజెంటేషన్ ఇస్తున్నాము అంటే అతను జాయిన్ అవ్వని అవ్వకపోని, ప్రోడక్ట్ కొనని కొనకపోని, బట్ మన మైండ్ సెట్ లో ఏముండాలి, అతను మన డిస్ట్రిబ్యూటర్, అతను మనకి మన టీంలో జాయిన్ అవుతున్నాడు అనే పాజిటివ్ టెక్నిక్స్ తోనే మనం ముందుకెళ్ళాలి.
ఎప్పుడైతే అజ్యూమ్ చేసుకుంటామో అప్పుడు మీరు ఆ డీల్ ని గెలుచుకుంటారు. బట్ మనం వెళ్ళేటప్పుడే డిసప్పాయింట్మెంట్ తో అతను జాయిన్ అవుతాడో లేదో, వర్క్ చేస్తాడో లేదో, ప్రొవైడ్ కొంటాడో లేదో నెగటివ్ మైండ్ సెట్ తో వెళ్ళాడు అనుకోండి, మీరు 1 అవర్ కాదు 2 అవర్స్ చెప్పినా కూడా అతను జాయిన్ అవ్వడు. అదే మీరు పాజిటివ్ మైండ్ సెట్ లో వాళ్ళకి 15 మినిట్స్ చెప్పండి, అప్పుడు అతను జాయిన్ అవుతాడు. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ మైండ్ సెట్ అని చెప్తాము. ఇది అజంప్టివ్ క్లోజింగ్. నెక్స్ట్ పప్పీ డాగ్ క్లోజింగ్ అని చెప్తాము. పప్పీ డాగ్ క్లోజింగ్ ఇస్ ద మోస్ట్ పాపులర్ సేల్స్ క్లోజింగ్ టెక్నిక్స్ అని చెప్తాము. ఎందుకు అంటే ఇక్కడ ఐడియా ఏంటి అంటే, ఒక కుక్క పిల్లని మనము ఇంటికి తీసుకొని వెళ్ళినప్పుడు, కొత్తగా ఉన్నప్పుడు మన దగ్గర అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం సమయం పడుతుంది. ఆ కొంచెం సమయం మీ మీద డిపెండ్ ఏంటంటే మీరు ఎలా ఆ పప్పిని చూసుకుంటారు. అలాగే ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి మనము ఒక ప్రోడక్ట్ గురించినో, బిజినెస్ గురించినో, ప్లాన్ గురించి చెప్తున్నాము అంటే జస్ట్ ఒక 5 నిమిషాలకో 10 నిమిషాలకో జాయిన్ అవ్వడు ఫ్రెండ్స్. బికాజ్ అతనికి కూడా ఆలోచించడానికి టైం అనేది ఇవ్వాలి. ఆ ఆలోచించడానికి టైం ఇవ్వాలి అంటే ఆలోచించేంత ప్రెజెంటేషన్ మీరు వాళ్ళకి ఇవ్వాలి. జస్ట్ ఏదో వెళ్ళామా, మన పని 5 నిమిషాలు ముగించామా, వెళ్ళామా, నో. ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళాము అంటే మినిమం 45 మినిట్స్ టు 1 అవర్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకు అతను ఈ వెస్టీజ్ ని చేయాలి, ఎందుకు అతను ఈ ప్రోడక్ట్స్ ని కొనాలి, ఎందుకు అతను ఈ ప్లాన్ ని తీసుకోవాలి అని. సో ఇది సెకండ్ టెక్నిక్. థర్డ్ టెక్నిక్ వచ్చేసి స్కేల్ క్లోజ్ అని చెప్పి. స్కేల్ క్లోజ్ అనేది ఇది కూడా ఒక పాపులర్ టెస్ట్ అని చెప్తాము సేల్స్ లో. మీరు ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళని అడగండి, సార్ ఈ ప్రెజెంటేషన్ విన్న తర్వాత మీకు ఎలా అనిపించింది? 1 నుండి 10 వరకు మీరు రేటింగ్స్ ని సెట్ చేసుకోండి. మీరు 1 ఇచ్చారంటే మీకు ఇంట్రెస్ట్ లేదు అని, 10 ఇచ్చారు అంటే దీని గురించి ఎక్కువగా ఇంకా డిస్కస్ చేయాలి అని చెప్పినట్టు అనేసి అడగండి. వాళ్ళు 1 చెప్పారా, ఇంట్రెస్ట్ లేకపోతే ముందుకు వెళ్ళిపోండి, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అని తెలిసిందా, ఇంకేదైనా క్వశ్చన్స్ ఉందా అడగండి, అబ్జెక్షన్స్ ఉందా అడగండి. త్వరగా క్లోజ్ డీల్ చేయండి. ఇది స్ట్రైట్ ఆన్సర్. ఇది టెక్నిక్ మెథడ్ నంబర్ 3. నెక్స్ట్ మెథడ్ నంబర్ 4 వచ్చేసి స్కేర్ సిటీ క్లోజ్ అని చెప్పి. స్కేర్ సిటీ క్లోజ్ అంటే ఇక్కడ మనమందరూ కూడా ప్రెజెంటేషన్ చేసేటప్పుడు ఒక అన్నిటి గురించి కూడా ప్రిపేర్ అయ్యేళ్ళు ఉంటాం. అది కంపెనీ గురించి కావచ్చు, ప్రోడక్ట్స్ గురించి కావచ్చు, ప్లాన్ గురించి కావచ్చు, ఏదైనా కావచ్చు. సో మన ప్రిపరేషన్ 100% అయితే అక్కడ మాట్లాడేటప్పుడు ఎక్కడో ఒక దగ్గర భయంతో కొన్ని మిస్ చేసేస్తాం, కొన్ని స్కేర్సిటీలో వదిలేస్తాం. సో అంటే వదిలేస్తామో లేదో, వదిలేస్తామనే భయంతో మనము కొన్ని మిస్ అవుతూ ఉంటాం. బట్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే, మనము ఆ స్కేర్సిటీ క్లోజ్ చేసేటప్పుడు ఒకటి కూడా మిస్ అవ్వకూడదు. ఒక దగ్గర మనం అన్ని పాయింట్స్ రాసుకోవాలి. ఇమీడియట్ గా వాళ్ళని ఎందుకు వాళ్ళు జాయిన్ అవ్వాలో బెనిఫిట్స్ గురించి చెప్పండి, కరెంట్ మంత్ ఆఫర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, కన్సిస్టెన్సీ గురించి మాట్లాడండి, రీపర్చేస్ ప్రోడక్ట్స్ ఫ్రీ ప్రోడక్ట్స్ గురించి మాట్లాడండి. సో ఎప్పుడైతే ఇవన్నిటి గురించి మనం మాట్లాడతామో అప్పుడు అతనికి అర్థమవుతుంది దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉంది అని. 1 సెకండ్. వన్ సెకండ్. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ మెథడ్ ఆర్ డిక్టేట్ క్లోజ్ అని చెప్తాం. సో కొన్నిసార్లు కొంతమంది ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉంటుంది, జస్ట్ ప్లాన్ వినడానికి మీ దగ్గరికి వచ్చి ఉంటారు. సో అప్పుడు డైరెక్ట్ గా మీరు ప్రాస్పెక్ట్స్ ని మీరు జాయిన్ అయిపోండి, మీరు ప్రొసీడ్ అవ్వండి, మీకు ఏం సపోర్ట్ కావాలని నేను చెప్తాను. సో ఇవన్నీ ఎప్పుడు సాధ్యం అవుతుంది? వాళ్ళ దగ్గర మీరు స్ట్రాంగ్
రిలేషన్షిప్ లేకపోతే ర్యాపోని బిల్డ్ చేసినప్పుడు మాత్రమే ఈ డైరెక్ట్ మెథడ్ అనేది యూజ్ అవుతుంది. లేకపోతే ఈ మెథడ్ యూజ్ అయ్యేది మీరందరూ కూడా కష్టపడతారు. సో ఇది కష్టం కాకూడదు అంటే మనం ఇక్కడ రిలేషన్షిప్ ని బిల్డ్ చేయాలి. సో రిలేషన్షిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన బిజినెస్ లో. బికాస్ వితౌట్ రిలేషన్షిప్ మనము మా 5% టు 8% రావాలేమో, 8 to 12 రావాలేమో. ఇక్కడ మనకి నాలెడ్జ్ ఉన్నా కూడా రిలేషన్షిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎస్పెషల్లీ మన అప్లైన్ దగ్గర కావచ్చు, డౌన్ లైన్ దగ్గర కావచ్చు. దాంతో పాటు నెక్స్ట్ షార్ప్ యాంగిల్ క్లోజ్ అని చెప్తాం. షార్ప్ యాంగిల్ క్లోజ్ అంటే ఇక్కడ మనం ఏదైనా కొంతమంది ప్రాస్పెక్ట్స్ మిమ్మల్ని డిస్కౌంట్ గురించి అడుగుతారు. దాంతో పాటు ఏదైనా బెనిఫిట్స్ ఎక్కువ ఉందా అని అడుగుతారు. సో అప్పుడు మనం ఏం చేయాలి? ఆ, ఇంకొంతమందికి సార్ పని ఉంది, నేను ఈ రోజు టైం ఇవ్వలేను, ఇంకొకసారి పెడదామా, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటుంది. నో ప్రాబ్లం. అప్పుడు మనం ఏం చేయాలి? నెక్స్ట్ వీక్ లోనో నెక్స్ట్ డే లోనో టైం ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకొకసారి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో షార్ప్ యాంగిల్ రిప్లై ఏముండాలి అంటే ఎప్పుడైతే మనం త్వరగా ఇంకొకసారి మీట్ అవుతామో ఆ డీల్ ఇప్పుడే క్లోజ్ చేయమని చెప్పాలి. ఎందుకంటే కొంతమంది అదే రోజు క్లోజ్ చేయమని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళాను, ప్రెజెంటేషన్ ఇచ్చాను. అతను ఏమంటాడు? సార్ ఈ రోజు నేను బిజీ ఉన్నాను, లేకపోతే నీ ప్రెజెంటేషన్ అన్ని బాగుంది కానీ నెక్స్ట్ మంత్, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ డేనో పెడదామంటాడు. అప్పుడు మీ రిప్లై ఎట్లా ఉండాలి అంటే ఈ రోజే క్లోజ్ చేస్తే చాలా బాగుంటుంది సార్, ఎందుకంటే మా దగ్గర ఇలాంటి బెనిఫిట్ ఉంది, ఇలాంటి ఆఫర్స్ ఉన్నాయి. ప్రెసెంట్ లో మీ దగ్గర, మన దగ్గర గ్రో యువర్ నెట్వర్క్ ఆఫర్ ఉంది, డబల్ ధమాకా ఆఫర్ ఉంది. ఇవన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. మీరు నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ అంటే ఈ ఆఫర్ చాల్తీలో ఉండదు, దయచేసి ఇప్పుడు జాయిన్ అవుతే ఈ రెండింటికి కూడా మీరు ఎలిజిబుల్ అవ్వచ్చు అనేసి షార్ప్ యాంగిల్ లో మనం క్లోజ్ ఇవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్ క్లోజ్. క్వశ్చన్ క్లోజ్ అంటే చాలా మందికి ఏం అడగాలో తెలిసి ఉండదు. ఎందుకంటే కొంతమంది వినిపించుకున్న తర్వాత జాయిన్ అవ్వాలో వద్దా అని కన్ఫ్యూజన్ లో ఉంటారు, ఐడి క్రియేట్ చేసుకోవాలా వద్దా అనే కన్ఫ్యూజన్ లో ఉంటారు. సో మనం ఏం చేయాలి అంటే అతడి ప్రాబ్లమ్స్ కి, ఎందుకంటే చాలా మంది ఓన్లీ డబ్బుల కోసమే జాయిన్ అవ్వరు, హెల్త్ కోసం ఎక్కువ మంది జాయిన్ అవుతుంటారు, ప్రాడక్ట్స్ కొనడానికి ఎక్కువ మంది జాయిన్ అవుతూ ఉంటారు. సో వాళ్ళ ప్రాబ్లం కి మన సొల్యూషన్ కరెక్ట్ గా సరిపోయిందా, మన ప్రోడక్ట్స్ వాళ్ళకి బెనిఫిట్ సరిపోతుందా, సో ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఏముంది, ఇలాంటి ప్రెజెంటేషన్ ఇంకా ఎక్కువ రావాలంటే ఏం చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్ అడగండి. నెక్స్ట్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ క్లోజ్ అని చెప్తాము. బెంజమిన్ ఫ్రాంక్లిన్ క్లోజ్ అంటే మన బిజినెస్ గురించి ప్రోస్ కాన్స్ తీసుకోండి, త్వరగా డిసిషన్ తీసుకోమని చెప్పండి. అది ప్రోడక్ట్స్ గురించి, ప్రోడక్ట్ బై చేసేది కావచ్చు, ప్లాన్ ని ఆ అర్థం చేసుకునేది కావచ్చు, లేకపోతే ఐడి క్రియేట్ చేసుకునేది కావచ్చు, ప్రోడక్ట్ కొనేది కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రతి ఒక్కటి కూడా క్లీన్ అండ్ క్లియర్ గా ఉండాలి. సో ఇక్కడ ప్రాస్ అండ్ కాన్స్ అంటే అడ్వాంటేజెస్, డిస్అడ్వాంటేజెస్ అని చెప్తాం. ప్రతి ఒక్క బిజినెస్ కి కూడా అడ్వాంటేజెస్, డిస్అడ్వాంటేజెస్ ఉంటుంది. మనం ఎక్కువగా అడ్వాంటేజెస్ గురించి వాళ్ళకి హైలైట్ చేయాలి. నెక్స్ట్ లో బడ్జెట్ లో వాళ్ళకి ప్రొడక్ట్స్ గురించి చెప్పండి. 60 PV లో మన కన్సిస్టెన్సీ ఆఫర్ గురించి చెప్పండి. ఇలా 4 months మనం 60 PV తీసుకుంటే ఫిఫ్త్ మంత్ 1,250 రూపీస్ కి ప్రోడక్ట్ వోచర్ ఇస్తామని చెప్పండి. దాంతో పాటు వేరే వేరే ఆఫర్స్ గురించి, గ్రో యువర్ నెట్వర్క్ గురించి చెప్పండి, డబల్ ధమాకా చెప్పండి. ఆ మంత్ లో ఇంకేదైనా ఆఫర్స్ ఉంటే వాళ్ళు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి క్లోజ్. సో క్లోజింగ్ అనేది మనకి ఎప్పుడే కానీ ఒక పర్సన్ జాయిన్ అవుతున్నాడంటే ఐడి క్రియేషన్ చేసుకొని ప్రాడక్ట్ తీసుకున్న తర్వాతే అది క్లోజ్ అవ్వాలి. బట్ మనం చేసేది ఏంటి? ఈ రోజు ప్రెజెంటేషన్ ఇస్తాము, కొన్ని రోజులు అయిన తర్వాత అతను ఐడి క్రియేట్ చేస్తాం, ఇంకొన్ని రోజులు అయిన తర్వాత ప్రోడక్ట్ కొనిపిస్తాం. నో. ఒక హెల్తీ క్లోజింగ్ అంటే, ఎఫెక్టివ్ క్లోజింగ్ అనేది అతను ప్రెజెంటేషన్ వినాలి, క్లోజ్ చేసుకొని ఐడి క్రియేట్ చేసుకొని తర్వాత ప్రోడక్ట్స్ కూడా అక్కడే కొనిపించాలి. అప్పుడే అతను బిజినెస్ ని స్టార్ట్ చేస్తాడు, ఫస్ట్ మంత్ బిజినెస్. నెక్స్ట్ పర్ యూజ్ కాస్ట్ క్లోజ్ అని చెప్తాము. పర్ యూజ్ కాస్ట్ క్లోజ్ అంటే ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ లో మనకి ఏదైతే బెనిఫిట్స్ వస్తుందో, ఇలా 2,000 3,000 చేంజ్ మనం కొంటే 100 PV వస్తుంది. అలా 4 months కొంటే ఫిఫ్త్ మంత్ మనకి 2,500 కూడా వస్తుంది.
అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఏదైతే ఫ్రీ ప్రొవైడ్ ఇస్తున్నారో దాన్ని కౌంట్ చేసుకుంటే బయట ఏదైతే ప్రోడక్ట్స్ మనకి కాస్ట్ ఉందో దానికన్నా తక్కువగానే మన కంపెనీ ఇస్తున్నారు అనేసి వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో 1 సెకండ్. సారీ. ఎస్. సో పర్ యూస్ కాస్ట్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి సో పర్ యూస్ కాస్ట్ మళ్ళీ చెప్తున్నాను. మన కన్సిస్టెన్సీ ఆఫర్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. దాంతో పాటు రీపర్చేస్ లో మనకి ఆఫర్స్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. మనము ఈ స్లాబ్ లో ఈ ప్రోడక్ట్ కొంటే ఇలాంటి ప్రోడక్ట్ ₹1 ఇస్తారు. సో అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ 150, 200, 250 ప్రోడక్ట్స్ ₹1 దొరుకుతూ ఉంటుంది. సో అది కూడా వాళ్ళకి వచ్చే బెనిఫిట్. అంటే వాళ్ళు స్పెండ్ చేస్తున్న మనీకి మనం ఎక్స్ట్రా బెనిఫిట్ ఇచ్చేలాగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇది కూడా ఒక టెక్నిక్, ఒక మెథడ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆపర్చునిటీ కాస్ట్ క్లోజ్ అని చెప్తాము. ఆపర్చునిటీ క్లోజ్ అంటే సో వాళ్ళ నీడ్ ఏంటి అని మనం అర్థం చేసుకోవాలి. నేను విఐపీలో చెప్తూ ఉంటా, మనం జాబ్ చేస్తే 1 అవర్కి ఎంత సంపాదిస్తాము, అదే మన వెస్టీజ్ లో బిజినెస్ చేస్తే ఒక 1 అవర్కి ఎంత సంపాదిస్తాం అనేసి. ఆడ ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. మనం ఒక జాబ్ లో 20,000 సంపాదించి అలా 35 సంవత్సరాల వరకు చేస్తే ఒక 84 లక్షల రూపాయలు వస్తుంది. ఆ 84 లక్షల రూపాయలు ఎప్పుడు వస్తుంది? 84,000 గంటలు మనం పనిచేస్తే వస్తుంది. అంటే 1 అవర్కి ₹100 అయింది. అదే వెస్టీలో మనం బిజినెస్ చేస్తే 1 అవర్కి ఆల్మోస్ట్ 4,000 ప్లస్ 1 అవర్కి మనం స్పెండ్ తీసుకోవచ్చు. అంటే ఎప్పుడైతే వాళ్ళ వర్క్ చేసే వర్క్ అనేది ఆ వర్క్ కి తగినట్టు ఎక్కువగా మనకి బెనిఫిట్ వస్తుందో అప్పుడు మనం డిసైడ్ చేసుకుంటాం ఏ బిజినెస్ మనం చేయాలి. మీకే తెలుసు, జాబ్ లో ఎంత కష్టపడ్డా కూడా మనకి ఇక్కడ ఒక రెస్పెక్ట్ ఉండదు, రికగ్నిషన్ ఉండదు, అప్రిసియేషన్ ఉండదు, గ్రోత్ ఉండదు. సో ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదే బిజినెస్ గురించి వచ్చినప్పుడు ఎలాంటి అడ్వాంటేజెస్ ఉందో మీరు అక్కడ హైలైట్ చేయాలి. ఎప్పుడు హైలైట్ చేస్తామో అప్పుడు అతనికి ఆపర్చునిటీ అనేది తెలుస్తుంది. సో ఇక్కడ ఈ బిజినెస్ చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఇక్కడ లైఫ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనేసి వాళ్ళకి మనం చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి మైనర్ పాయింట్ క్లోజ్ అని చెప్తాము. మైనర్ పాయింట్ క్లోజ్ అంటే డైరెక్ట్ గా వాళ్ళకి ఏదైనా క్వశ్చన్స్ ఉంటే, ఆన్సర్స్ అబ్జెక్షన్స్ ఉంటే అక్కడ నేర్చుకొని అక్కడే వాళ్ళ దగ్గర ఐడి క్రియేట్ చేయించాలి. ఐడి క్రియేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. బికాస్ ఇప్పుడు మనకి గ్రో యువర్ నెట్వర్క్ లో కావచ్చు, లేకపోతే డబల్ ధమాకా ఆఫర్లో కావచ్చు, రెండిట్లో కావచ్చు, మనకి యాక్టివేషన్ అనేది త్వరగా అవ్వాలి. ఈ రోజు వాళ్ళు ఓకే అనుకుని నెక్స్ట్ ఒక 15 డేస్ అయిన తర్వాత జాయిన్ అవుతే మనం ఆఫర్ లో ఎలిజిబుల్ అవ్వలేం. మనకి ఏమంటే మినిమం టైంలో క్లోజింగ్ అనేది జరగాలి. అలా మీరు చేయాలి. నెక్స్ట్ వచ్చేసి టేక్ అవే క్లోజ్ అని చెప్తాము. టేక్ అవే క్లోజ్ అంటే కొంతమంది నాకు ఎక్కువగా టైం తీసుకోవాలి, ఇంకా ఎక్కువగా టైం కావాలి, నేను దాని గురించి ఆలోచించాలి, దాని గురించి స్టడీ చేయాలి. సో అలా కొంతమంది చెప్తారు. సో అప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలంటే, సార్ మీరు ఆలోచిస్తున్నది చాలా కరెక్ట్, మీ ఫ్యూచర్ గురించి మేము ఆలోచిస్తున్నారు, మీకు టైం తీసుకోండి. సో బట్ ఏంటి అంటే దాన్ని వెనకాల రాకండి, స్టెప్ బ్యాక్ అవ్వకండి. సో దాంతో పాటు మీరు నన్ను కాంటాక్ట్ చేయడానికి రెడీగా ఉండండి. సో మనం టచ్ లో ఉందాం. నేను బిలీవ్ చేస్తున్నా మీరు జాయిన్ అవుతారని. బట్ నేను ఇక్కడ వెళ్ళక ముందే మీ డిసిషన్ గురించి మీరు ఆలోచించండి. ఇది లైఫ్ అండ్ విన్ విన్ సిచ్యుయేషన్ అని చెప్పండి.
సో ఇంకేదైనా డౌట్స్ ఉంది, ఇంకేదైనా క్వశ్చన్స్ ఉంది అంటే నా నంబర్కి కాల్ చేయండి, లేకపోతే మెసేజ్ చేయండి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు అతను టేక్ అవే క్లోజ్ అనేది ఒక టెక్నిక్ మెథడ్ యూస్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ చేసిన తర్వాత నో అన్నారా, నో ప్రాబ్లం, మళ్ళీ ఫాలో అప్ చేయడం మర్చిపోకండి. ఇట్స్ ద కీ ఆఫ్ సక్సెస్ అని చెప్తా. నేను అప్పుడే చెప్పాను, జాయిన్ అయిన వాళ్ళు, సారీ, మీట్ అయిన వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వరు, జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా వర్క్ చేయరు. అలాగే మీట్ అయిన వాళ్ళందరూ కూడా ఎస్ అన్నారు, మీట్ అయిన వాళ్ళందరూ కూడా నో అన్నారు. సో ఎస్ అన్నారా, వర్క్ చేద్దాం, నో అన్నారా, నో ప్రాబ్లం, నెక్స్ట్ ఆపర్చునిటీ. నో అంటే ఏంటి, నెక్స్ట్ ఆపర్చునిటీ. ఇక్కడ ఎండ్ అనేది లేదు ఫ్రెండ్స్. ఎఫర్ట్ నెవర్ డైస్. సో అది అవ్వాలి అంటే మీరు ఇక్కడ 3SW1N థియరీని ఫాలో చేయాలి. కొంతమందిని మీట్ అవుతారు, వస్తారు. కొంతమందికి ప్లాన్ చెప్తారు, రారు. అయితే ఏంటి, ఇంకొకరికి వెళ్ళాలి. కొంతమంది వస్తారు, కొంతమంది రారు. అయితే ఏంటి, ఇంకొకరికి వెళ్ళాలి అని అర్థం. సమ్ విల్, సమ్ వుడ్, సో వాట్, వన్ నెక్స్ట్. సో దీన్ని మనం కంటిన్యూస్ గా ఫాలో చేసినట్లయితే మనం అందరినీ కూడా మీట్ అవ్వచ్చు. సో ఇది ఈ రోజు ఎఫెక్టివ్ టెక్నిక్స్. ఇది సింపుల్ అయిన, మనం అందరూ కూడా ఫాలో చేస్తున్నాం, బట్ కొంతమంది ఫాలో చేయట్లేదు. కొంతమంది రివిజన్ చేయడానికి నేను ఈ సెషన్ ని కండక్ట్ చేస్తాను. సో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంది, ఫ్యూచర్ లో ఇంకేదైనా డౌట్స్ వస్తుంది, ఏదైనా ఆఫర్స్ గురించి కావచ్చు, లేకపోతే బిజినెస్ గురించి కావచ్చు, బిజినెస్ పరంగా ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రమే నా నంబర్ని నేను స్క్రీన్ మీద, ఐ మీన్ చాట్ బాక్స్ లో నేను మెసేజ్ చేస్తున్నాను. నంబర్ సేవ్ చేసుకోండి. డౌట్స్ ఉంటే మాత్రమే నాకు మీరు మెసేజ్ చేయండి. సో ఈ క్లోజింగ్ టెక్నిక్స్ ని అందరూ కూడా ఫాలో చేస్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ టాపిక్ ద్వారా నెక్స్ట్ మంత్ మనం మీట్ అవుదాం. వేరే వేరే టాపిక్స్ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం. ఆ టాపిక్స్ అన్ని కూడా సింపుల్ అయినా కూడా అది చాలా యూజ్ అవుతుంది మన బిజినెస్ కి. మన అజెండా ఒకటే ఒకటి, ఎవరైతే వెస్టిలో జాయిన్ అవుతారో వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్ గా వాళ్ళు అనుకున్నది గోల్స్, దాంతో పాటు వాళ్ళు అనుకున్న డ్రీమ్స్ అన్ని కూడా రీచ్ అవ్వాలి అనేది నా ఉద్దేశం. సో థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్, సీ యూ ఆన్ ద టాప్. సో నా నంబర్ ని చాట్ బాక్స్ లో మెసేజ్ చేశాను. సో సేవ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రమే నాకు మెసేజ్ చేయండి. దయచేసి ఎవరు కాల్ చేయడానికి ట్రై చేయకండి. మేబీ నేను ట్రైనింగ్ లో దీంట్లో బిజీ ఉంటాను. మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా నాకు మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూసిన వెంటనే మీకు నేను రిప్లై చేస్తాను. సో చాట్ బాక్స్ లో నా నంబర్ ని ఆల్రెడీ నేను షేర్ చేశాను. ఇంకొంతమంది మళ్ళీ అడుగుతున్నారు. ఆల్రెడీ నేను మెసేజ్ చేశాను, అందరికి కనిపిస్తుంది అనుకుంటున్నా. ఎస్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సో మీరందరూ కూడా మీ డ్రీమ్స్, మీ గోల్స్ అచీవ్ అవ్వాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్, సీ యూ ఆన్ ద టాప్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.